శివాయ విష్ణు రూపాయ అనే ఈ శ్లోకం ఏ గ్రంథంలోనిది? ప్రస్తుత కాలానికి ఈ శ్లోకాన్ని ఎలా అన్వయించుకోవాలి? నవ్వులాటగా తమాషాగా కూడా ఈ శ్లోకాన్ని పలువురు పలు సందర్భాలలో చెబుతూ ఉంటారు. రూపాయి అంటే కాయిన్ అని చెప్పి శివుడి వద్ద ఉన్న, విష్ణువు వద్ద ఉన్న, ఎవరి వద్ద ఉంటే రూపాయి వారిదే. ఒకరి నుంచి మరి ఒకరికి వెళ్ళే సమయంలో స్వతంత్రత, స్వార్థం అనేది ఆ రూపాయికి లేదు అని కూడా తమాషాగా నవ్వులాటగా చెబుతూ ఉంటారు. కానీ ఈ శ్లోకపాదం మహాభారతంలోనిది. సాక్షాత్తు కృష్ణుడు అర్జునునకు శివనామస్మరణ చేసే నిమిత్తంగా శివధర్మాన్ని ప్రబోధం చేస్తూ, యుద్ధరంగంలో యుద్ధం ఎలా నీవు విజయం పొందాలి అంటే శివుడే నీకు రక్ష, శివనామస్మరణ నీకు లాభదాయకం అంటూ చెప్పేటటువంటి సమయంలో ఉన్న శ్లోకపాదం ఇది. కనుక ఈశ్వరుడైనా లేక విష్ణువు అయినా ఒకే రూపానికి భిన్న భిన్న కోణాలు, ఇలా ఆలోచన చెయ్యాలి. ఒక రోజు కాలం, ఆ రోజులో పగటి కాలం పెరిగేది, రాత్రి కాలం అంత్యాన్ని సూచించేది. పగటి కాలానికి విష్ణువు అధిపతి, రాత్రి కాలానికి శివుడు అధిపతి. పరోక్షంగా ఇరువురు ఒకే అయినటువంటి దినమునకు ఆధిపత్యం కలిగి ఉన్న ఒకే దైవంలో ఉండే భిన్న రూపాలు, పార్శ్వాలు. చీకటి వెలుతురు కలిస్తేనే దినం. ఈ జ్ఞానం మనకు పొందే నిమిత్తమై కృష్ణ పరమాత్ముడు అర్జునునకు చేసినటువంటి హితోపదేశం, బోధలో ఉండేటటువంటి శ్లోక సారం ఇది. భారతంలోనిది ఈ శ్లోకపాదం.